శశి, రేఖా, యు ఆర్ అండర్ అరెస్ట్. కాని నిజంగా ఈ దొంగ నోట్లకి నాకెటువంటి సంబంధం లేదండి. చూడండి సార్, అసలు దొంగ శశి కాదు, రేఖ కాదు. అసలు దొంగ నా భార్య లక్ష్మి. అలా రాఘవయ్య ఆ మాట అనగానే అందరూ షాక్ అయ్యి లక్ష్మీవైపు చూస్తారు. అదేంటి మావయ్య, అత్తయ్య ఆ డబ్బు తీయడమేంటి? మీరేదో పొరబడుతున్నారు మావయ్య. మీరేం మాట్లాడుతున్నా నాన్నా? అమ్మ ఆ డబ్బు ఎందుకు తీసుకుంటుంది? తనకేనవసరం? అమ్మేప్పుడు అలాంటి పని చేయదు నాన్నా. చెప్పమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? అవునురా, నేనే ఆ డబ్బు తీశాను. అసలు ఏం జరిగిందంటే, లక్ష్మీ రాఘవయ్యలకు పెళ్లి అయిన 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. లక్ష్మి, నా ఉద్యోగం పర్మనెంట్ అయింది లక్ష్మి. నెలకి 10,000 జీతం. ఇక మన కష్టాలన్నీ దూరమైనడే. చాలా సంతోషమండి. ఇన్నాళ్ళ నీ కష్టానికి ఫలితం దక్కిందండి. అవును లక్ష్మి, పిల్లలిద్దరు రెడీ అయ్యారా? స్కూల్కి రోజు లేట్ అవుతుంది. మాటల్లోనే రవి రాహుళ్లు టిఫిన్ చేసి స్కూల్కి రెడీ అయి వస్తారు. పెద్దోడా, చిన్నోడా, ఈరోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే తొందరగా ఇంటికొచ్చేయండి. ఎందుకమ్మా? సాయంత్రం మనం అలా సరదాగా పార్కెళ్తున్నాం నాన్న. అయితే పార్క్లో నాకు కార్ బొమ్మ కొనిస్తావా నాన్న? హొరే రాహుల్, నీ కార్ బొమ్మ? పెద్దోడా, నీకు విమానం బొమ్మ. ఇద్దరికి కొనిస్తా. హే, థ్యాంక్యూ నాన్న అని పిల్లలిద్దరు ఎంతో సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతారు. శశి చిన్న వయసులో ఒకరోజు రేఖతో శశి ఇలా అంటుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. ఏదైనా చేసిపెట్టు. రోజు ఆ గంజి తాగాలంటే వాంతవుతుందమ్మా. ఏంటి, ఏదైనా చేసి పెట్టాలా? నాకు మేకప్కి చీరలు కొనటానికే డబ్బులు సరిపోవట్లేదు. నీకింకేం చేసి పెట్టాలి? మీ నాన్న నాకేం డబ్బులు ఇయ్యట్లేదు. వెళ్ళి ఏదో ఒకటి తాగుపో. అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు. రమేష్కి శశి అంటే చాలా ఇష్టం. నాన్న, నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. అమ్మని అన్నం పెట్టమంటే గంజి తాగమంటోది నాన్న. అది తాగితే నాకు వాంతులవుతున్నాయి. ఏంటిది రేఖ? బిడ్డ ఆకలంటే అన్నం పెట్టొచ్చుగా, గంజి నీళ్ళెందుకు తాగమంటున్నావు? మొన్నే కదా నీకు డబ్బిచ్చి బియ్యం వంటిట్లో సరుకులు తీసుకురమ్మని చెప్పాను. నువ్విచ్చిన డబ్బులతో నేను మేకప్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. బియ్యం సరుకులు ఏమీ కొనలేదు. ఆ మాట వినగానే రమేష్ వళ్లంతా మండిపోయింది. ఎంత కోపంతో ఇలా అంటాడు. ఏంటిది రేఖ? ఇంట్లో తినడానికి తిండి లేక ఏడుస్తుంటే నీకు మేకప్ ప్రోడక్ట్స్ కావాలా? ఆ డబ్బు కూడా అప్పు చేసి తీసుకొచ్చానే. అయితే దానికి నేనేం చెయ్యాలి? అసలు నిన్ను పెళ్లి చేసుకునే నేను తప్పు చేశాను. మా నాన్న ముందు వెనక చూడకుండా నువ్వు మంచోడివని నీకిచ్చి చేశాడు. కాని ఇలాంటి పేదింట్లో బ్రతకడం నా వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నావు రేఖ? నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇల్లు బానే నడిచేదిగా. ఇప్పుడు నాకు జాబ్ దొరకక ఇలా ఉంది. ఈ పరిస్థితిలో నువ్వేదైనా పనిచేసి ఇంట్లో నాకు సహాయంగా ఉండొచ్చుగా. చూడండి, నేను ఏ పని చెయ్యను, ఎక్కడికి వెళ్ళను. నువ్వే పనిచేసి ఇంటిని చూసుకో. నా ఖర్చులకు కూడా డబ్బివ్వు. లేదంటే చెప్పు, నీకు విడాకులిచ్చి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని రేఖ అనగానే రమేష్కి పట్టలేనంత కోపం వస్తుంది. రేఖకు విడాకులిద్దామన్నా చిన్న వయసులో అమ్మకు దూరం చేయడం ఎందుకు అని ఆగిపోతాడు రమేష్. రమేష్కి ఏమీ అర్థం కాక ఒకరోజు రమేష్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన లక్ష్మి ఇంటికి వస్తాడు. రమేష్ని చూసి లక్ష్మి గుర్తుపడుతుంది. ఒరే రమేష్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులవుతుందిరా నిన్ను చూసి? హేవండి, వీడు నా స్కూల్ ఫ్రెండ్ రమేష్. చాలా మంచివాడు. రమేష్, చెప్పురా, పెళ్లి చేసుకున్నావు? పాప కూడా పుట్టిందంట. ఏమీ చెప్పలేదు. ఏం చెప్పమంటావు లక్ష్మి? పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను. నా భార్య ఇంట్లో సరుకులు తెమ్మని అప్పు చేసి డబ్బులిస్తే ఆ డబ్బులతో మేకప్ మెటీరియల్స్ కొనుక్కుంది. ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు. జాబ్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను లక్ష్మి. నువ్వే ఎలాగైనా నాకు సహాయం చేయాలి. అయ్యో, ఇప్పుడు జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది రమేష్. ఇప్పుడు నీకు ఏ విధంగా సహాయం చేయగలను? లక్ష్మి, నాకొంత డబ్బిస్తావా? నేను దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ డబ్బును నీకు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, దాంట్లో ఏముందండి, మీరు కంగారు పడకండి. నేను కూడబెట్టిన డబ్బు కాస్త ఉంది, అది తీసుకోండి అని రాఘవయ్య రమేష్కు డబ్బులిస్తాడు. ఆ డబ్బులు తీసుకుని రమేష్ దుబాయ్కి బయలుదేరుతాడు. రమేష్ దుబాయ్లో జాబ్ కోసం చాలా తిరుగుతాడు. కాని చివరాఖరికి
రమేష్ ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యాపారితో రమేష్ ఇలా అంటాడు. సార్, నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకేదైనా ఉద్యోగం ఉంటే ఇస్తారా? నువ్వు జాబ్స్ కోసం బాగా ట్రై చేస్తున్నట్టున్నావు. నేను నీకొక పనిస్తాను. ఆ పని చేస్తే నీ పిల్లలకి మంచి చదువు, నీకు మంచి ఇల్లు, మంచి భవిష్యత్తు అన్నీ ఉంటాయి. కాని అది ఒక తప్పుడు పని. తప్పుడు పని అనగానే రమేష్ ఆలోచిస్తాడు. కాని తనకి తన కూతురు ఇల్లు గుర్తుకురాగానే ఏదైనా చేస్తానని నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడున్న నా పరిస్థితిలో ఏ పనైనా చేస్తాను సార్. చెప్పండి సార్, ఏంటా పని? దొంగ నోట్లు. నేను చేసే దొంగ నోట్లను డీలర్స్కి సప్లై చేయాలి. అదే నీ పని. ఆ పనికి ఒప్పుకొని రమేష్ డీలర్స్తో మాట్లాడతాడు. డానియల్ సార్ చెప్పారు కదా, 10 లక్షల నోట్లకు 1,00,000 కావాలి. అది డీల్. అలా రమేష్ డీలింగ్స్ చేసేవాడు. అలా రమేష్కి చాలా లాభాలు వచ్చాయి. తనే పెద్ద పెద్ద డీలింగ్స్ చేసేవాడు. ఇండియాకి వచ్చి కొత్త ఇల్లు కొంటాడు. ఆ ఇల్లు చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. ఇల్లు నీకు నచ్చిందా రేఖ? అప్పుడు రేఖ ఇలా అంటుంది. ఇల్లు నాకు బాగా నచ్చిందండి. నేను కలలో కూడా ఇంత పెద్ద ఇంట్లోకొస్తామని అనుకోలేదండి. నాకు తెలుసండి మీరేదొక రోజు బాగా డబ్బు సంపాదిస్తారని. నాన్న, ఈ పెదిల్లు చాలా బాగుంది నాన్న. ఇంత పెదిల్లు ఎవరిది నాన్న? ఇక్కడ మనకి కడుపు నిండా అన్నం పెడతారా? అలా అనగానే రమేష్ గుండె తరుక్కుపోతుంది. ఈ ఇల్లు మనదే చిట్టి తల్లి. ఇప్పట్నుంచి అమ్మ నీకన్నీ ఇస్తుంది. కడుపు నిండా అన్నం పెడుతుంది. నిన్ను ఇక్కడే పెద్ద స్కూల్లో కూడా జాయిన్ చేశాను. హే ఎంచక్క, నేను స్కూల్కి కూడా వెళ్ళొచ్చన్నమాట. రమేష్ లక్ష్మీని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. రమేష్ని ఆ బట్టలో చూసి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఒరే రమేష్, నువ్వేనా? ఏంట్రా ఈ బట్టలు? దుబాయ్కి వెళ్ళి బాగా సంపాదించినట్టున్నావు. అవును లక్ష్మి, సంపాదించాను. కాని నేను చేసేది మంచి పని కాదు లక్ష్మి. నేను ఒక దొంగ నోట్ల వ్యాపారంలో పనిచేస్తున్నాను. మరి ఈ విషయం రేఖకి తెలుసా? తెలీదు లక్ష్మి. తను నన్ను ఏం చేస్తే ఈ డబ్బు వచ్చింది అని కూడా అడగలేదు. తనకి డబ్బు కావాలి, ఆస్తి కావాలి. నేను అక్కర్లేదు. చేసేది తప్పైనా నా కుటుంబం కోసం తప్పట్లేదు లక్ష్మి. ఇదిగో లక్ష్మి, నేను నీ దగ్గర తీసుకున్న డబ్బులు అని రమేష్ ఆ డబ్బు తనకి తిరిగిచ్చేస్తాడు. లక్ష్మి, నువ్వు చాలా మంచిదానివి. నాకు ఒక కోరికుంది, నెరవేరుస్తావా? చెప్పు రమేష్, ఏంటి ఆ కోరిక? ఇంత మంచింటికి నా కూతుర్ని పంపించాలనేదే నా కోరిక లక్ష్మి. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? అని రమేష్ అనగానే లక్ష్మి చాలా సంతోషిస్తుంది. తప్పకుండా రమేష్, పిల్లలు పెద్దై ఒకరికొకరు నచ్చాలేగాని ఖచ్చితంగా చేద్దాం అని ఇద్దరనుకుంటారు. రమేష్ అక్కడ్నుంచి దుబాయ్కి వెళ్ళిపోతాడు. అలా కొన్ని ఏళ్ల తర్వాత రవి శశిలకు వాళ్ల ఇష్టపూర్వకంగా పెళ్లి అవుతుంది. రాఘవయ్య ఆ డబ్బుతో అనాథ శరణాలయం కడతానని చెప్పగానే లక్ష్మి రమేష్కి కాల్ చేస్తుంది. హలో రమేష్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను లక్ష్మి. శశి, అల్లుడు, బావగారు అందరెలా ఉన్నారు? అందరూ బాగున్నారు రమేష్. నాకు ఒక చిన్న సహాయం కావాలి రమేష్. ఏంటి లక్ష్మి? నాకు ఒక 50 లక్షల దొంగ నోట్లు కావాలి రమేష్. ఏంటి, నీకు 50 లక్షల దొంగ నోట్లు కావాలా? ఎందుకు లక్ష్మి? నేనవ్వన్నీ తర్వాత చెప్తాను రమేష్, ముందు నాకు కావాలి. సరే, నేను చెప్పినట్టు చెయ్యు అని లక్ష్మి అడిగేసరికి రమేష్ ఒప్పుకుంటాడు. లక్ష్మి రమేష్ చెప్పిన అతని దగ్గరికి వెళ్తుంది. మీరేనా అమ్జద్ భాయ్? నన్ను రమేష్ పంపించాడు. నాకు 50 లక్షల నకిలీ నోట్లు కావాలి. నేనే అమ్జద్ భాయ్. నాకు రమేష్ అంతా చెప్పాడు. ఇదిగో ఆ 50 లక్షలు అని ఆ నకిలీ నోట్లు లక్ష్మీకిస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, ఈ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులో డిపాజిట్ చేయకండి. బయట ఏదైనా వాటికి ఖర్చు పెట్టండి. బ్యాంక్ మెషిన్లు వీటిని గుర్తుపట్టేస్తాయి. సరే అని లక్ష్మి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వచ్చి బీరువా దగ్గరికి వెళ్తుంది. ఎవ్వరు చూడకముందే ఈ నకిలీ నోట్లు ఇందులో పెట్టేస్తాను అని లక్ష్మి ఆ నకిలీ నోట్లు అందులో పెట్టి నిజమైన డబ్బు బ్యాగ్లో తీసుకుని వెళ్తుంది. ఆ డబ్బు అక్కడ పెట్టి వెళ్ళగానే అక్కడికి శశి వచ్చి యథావిధిగా అవ్వి నిజమైన డబ్బులని అవ్వి తీసుకుని వెళ్తుంది. అంటే మా నాన్న ఒక దొంగ నోట్లు చేసే వ్యాపారా? ఇన్ని రోజులు
ఏదో ప్రింటింగ్ మెషిన్ దగ్గర పనిచేస్తున్నాను అని చెప్పాడు. కాని అది డబ్బులు ప్రింట్ చేసేది అనుకోలేదు. ఓహో, ఇలా జరిగిందన్నమాట. అయితే మరి అత్తయ్య ఆ డబ్బు తీసిందని నీకెలా తెలిసింది మావయ్య? అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. నాతో అంజనం వేసే అంజయ్య ఇలా అన్నాడు. రాఘవయ్య, మీ ఇంట్లో డబ్బు తీసింది ఎవరో కాదు, నీ భార్య లక్ష్మే. తనే ఆ డబ్బు తీసింది. ఏం మాట్లాడుతున్నావు అంజయ్య? నా భార్య ఆ డబ్బు తీయడమేంటి? తనకి వాంతులవడం కాని, కళ్ళు తిరిగి కింద పడిపోవడం కాని జరిగాయా? అప్పుడు రాఘవయ్య ఆలోచిస్తాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. అమ్మా! రాఘవయ్య గారు, మీ ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయండి. తను ఉపవాసం ఉండి నీరసం వచ్చి పడిపోలేదండి. తనకి ఫుడ్ పాయిజన్ అయింది. తను ఈ మధ్య ఏదైనా పడని ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తాగిందా? అవునంజయ్య, నా భార్య 2 సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నాకు ఉపవాసం ఉండి కళ్ళు తిరిగాయి అని చెప్పింది. కాని డాక్టర్ మాత్రం తనకి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పాడు. అలా నాకు లక్ష్మి డబ్బు తీసిందని తెలిసింది. అత్తయ్య డబ్బు తీసినందుకు అత్తయ్యకి కళ్ళు తిరిగాయి. మరి శశక్కకెందుకు కళ్ళు తిరిగాయి? అప్పుడు శశి 1 నిమిషం ఆలోచించి ఇలా అంటుంది. అంటే నేను నిజంగానే ప్రెగ్నెంట్ అయినందుకు కళ్ళు తిరిగాయా? హే, హుర్రే! అని ఆ సిచ్యువేషన్లో కూడా శశి సంతోషపడుతుంది. అప్పుడు రవి ఇలా అంటాడు. మరి మీకెలా? అవి దొంగ నోట్లని తెలిసిందండి? అప్పుడు రామ్లాల్ సేఠ్ ఇలా అంటాడు. రమ్య, శశిలు షాపింగ్ చేసి వెళ్ళిపోగానే ఆ డబ్బు తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. ఆ నెక్స్ట్ ఎవరు లైన్లో ఉన్నారో ముందుకు రండి. నేనే సార్. ఇవి 50 లక్షలు సార్, నా అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఆ డబ్బు మెషిన్లో వెయ్యగా అవి నకిలీ నోట్లని తెలుస్తుంది. ఆ బ్యాంక్ ఎంప్లాయీ చాలా సీరియస్గా రామ్లాల్ సేఠ్తో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? నువ్విచ్చినవి నిజమైన డబ్బులు కావు. నువ్వు తెచ్చింది నకిలీ నోట్లు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నకిలీ నోట్లు తేవడం ఏంటి? అవి నిజమైన డబ్బులే సార్. నిజం చెప్పండి, ఈ నకిలీ నోట్లు మీకెక్కడివి? ఏంటయ్యా నువ్వు? చూస్తే చదువుకున్న వ్యక్తిలానే ఉన్నావు. బ్యాంకుకి నకిలీ నోట్లు తీసుకొస్తావా? లేదండి, ఇవి నకిలీ నోట్లు కావు. ఇవి నిజమైన డబ్బులే. నిజంగా ఈ డబ్బు నకిలీవి కాదండి. నన్ను నమ్మండి అని రామ్లాల్ సేఠ్ అంటాడు. అది విన్న ఆ బ్యాంక్ ఎంప్లాయీ వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు. హలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్. సార్, మా బ్యాంకులో ఒక వ్యక్తి నకిలీ నోట్లు తీసుకొచ్చి డిపాజిట్ చేయిస్తున్నాడు సార్. మీరు తొందరగా జనరిక్ బ్యాంక్ దగ్గరికి రండి సార్. కొద్దిసేపట్లోనే అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎవరు? ఇక్కడ ఎవరు దొంగ నోట్లు తీసుకువచ్చింది? సార్, ఇతనే సార్. 50 లక్షల దొంగ నోట్లు డిపాజిట్ చేయడానికి తీసుకొచ్చాడు. ఎవరు నువ్వు? ఎన్ని రోజులుంచి ఈ దందా చేస్తున్నావు? నీతో ఇంకెవరెవరు ఇందులో ఉన్నారు? అప్పుడు రామ్లాల్ సేఠ్ భయపడుతూ ఇలా అంటాడు. సార్, నిజంగా ఇవి దొంగ నోట్లని నాకు తెలియదు సార్. నా పేరు రామ్లాల్. నేను ఒక బంగారు నగల వ్యాపారిని. ఈరోజు నాకు తెలిసిన వాళ్లు నా దగ్గర 50 లక్షల బంగారు నగలు చేయించుకున్నారు. వాళ్ళిచ్చిన ఆ డబ్బులే నేను బ్యాంకులో వేద్దామని తీసుకువచ్చాను. అంతకుమించి నాకేం తెలీదు సార్. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు. సరే పదా, నీ నగలు కొనుక్కొని ఈ నకిలీ డబ్బులు ఎవరిచ్చారో చూపిదువుగాని. అలా నేనిక్కడికి తీసుకువచ్చాను. అంటే నకిలీ నోట్లను ఇచ్చిన నిజమైన దొంగ లక్ష్మి అన్నమాట. అవును సార్, నా భార్య నిజమైన దొంగ. నా కోడలికి, రేఖకి ఈ నకిలీ నోట్లకి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు లక్ష్మి ఎంతో బాధతో అందరితో ఇలా అంటుంది. నన్ను క్షమించండి. నేనిదంతా చేసింది మీకోసమే. మనకి ఇల్లు తప్ప ఇంకే ఆస్తి లేదు. మీ మావయ్య అంత డబ్బు అనాథ శరణాలయానికి ఇస్తానంటే ఒక తల్లిగా ఆ డబ్బు నా కొడుకులకి రావాలని ఆ రోజు దుబాయ్లో ఉన్న మీ నాన్నకి కాల్ చేసి ఇలా చేశాను. నన్ను క్షమించండి. మీ ఆశయం కన్నా నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇలా చేశాను. నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంటుంది లక్ష్మి. ఎందుకిలా చేశావత్తయ్యా? అమ్మా, ఈ మాట నాన్నతో చెప్పి మాట్లాడితే అయిపోయేది గదా. నువ్వెందుకిలాంటి పనిచేసావమ్మా? అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు. చూడండి, చట్టప్రకారం ఇక్కడ డబ్బును తెచ్చింది లక్ష్మి కాబట్టి లక్ష్మిని ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాం. రామ్లాల్కి రావాల్సిన డబ్బు తనకిచ్చేయండి అని లక్ష్మిని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు.
లక్ష్మిని, దుబాయ్ నుంచి రమేష్ని, ఇంకా అందులో కీలకమైన ప్రతి ఒక్కర్ని కోర్టుకి హాజరుపరుస్తారు. కోర్టులో అందరికీ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అలా అందరూ జైలులో శిక్ష అనుభవిస్తారు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. రమేష్, లక్ష్మీల జైలు శిక్ష పూర్తయి ఆ రోజు విడుదలవుతారు. శశీరవీలు వాళ్లని చూసి ఎంతో సంతోషపడతారు. అమ్మా శశి, ఎలా ఉన్నావమ్మా? ఒరే రవి, ఎలా ఉన్నారా? అల్లుడుగారు, అమ్మా శశి, ఎలా ఉన్నావు తల్లి? నేను బావున్నాను నాన్న. అత్తయ్య, మేము తప్పు చేశాము. ఈ జీవితానికి సరిపడా శిక్ష అనుభవించాము. ఇన్ని రోజులు మిమ్మల్ని తలుచుకోని రోజు అంటూ లేదమ్మా. అప్పుడు రవి ఇలా అంటాడు. అమ్మా, మావయ్య, మీ ఇద్దరికీ ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని శశి కూతురు సౌమ్యను చూపిస్తారు. సౌమ్యను చూసి లక్ష్మీ, రమేష్లు ఆశ్చర్యపోతారు. ఎవరి పాప? నేను నాన్నమ్మ, నీ మనవరాల్ని. నా పేరు సౌమ్య. తాతయ్య, నాన్నమ్మ, నేను మీ ఫోటోలు రోజు అమ్మ ఫోన్లో చూసేదాన్ని. మీ ఇద్దరిని నేను చాలా మిస్ అయ్యాను అని అనగానే లక్ష్మీ, రమేష్లు కంట నీరు పెట్టుకుంటారు. అమ్మా చిట్టి తల్లి, ఈ తాతయ్య నీకు తెలుసా అమ్మా? అమ్మా, నిన్ను చూడగానే ఇన్నాళ్లు మేము అనుభవించిన జైలు శిక్ష కనుమరుగైపోయిందమ్మా అని ఇద్దరు ఎంతో సంతోషపడతారు. అప్పుడు లక్ష్మి ఇలా అడుగుతుంది. అవును, మీ మావయ్య రాహుల్, మౌనికాలు రాలేదా? నీకోసమే అక్కడ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు నాన్నమ్మా. లక్ష్మి వెళ్ళి చూడగా తన పేరుపైన అనాథ శరణాలయం కడతారు. అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఎలా ఉన్నావు లక్ష్మి? నువ్వు లేని ఇన్ని రోజులు నాకు నరకల్లా గడిచే లక్ష్మి. ఏంటండి ఇది? అనాథ శరణాలయనాకి నా పేరు పెట్టావు? అత్తయ్య, మావయ్య ఇప్పుడు కాదు, నువ్వు జైలుకు పోకముందే నీ పేరే పెట్టాలి అని అనుకున్నాడంట. నువ్వు జైలు నుంచి విడుదలైనప్పుడే నీ చేతే దీన్ని ఓపెన్ చేద్దామననుకున్నాడమ్మా. అలా అనగానే గుండెలు పగిలేలా ఏడుస్తుంది లక్ష్మి. అయినా ఇంత డబ్బు మీకెక్కడదండి? అత్తయ్య, శశక్క అప్పట్లో తీసుకున్న 50 లక్షల బంగారు నగలు రేటు ఇప్పుడు సుమారుగా 3 కోట్ల ఖరీదు పలికింది. ఇప్పుడు బంగారం రేటు చాలా పెరిగిపోయింది. అవ్వి అమ్మి ఇలా ఇంత పెద్ద శరణాలయం కట్టించాము. అలా అందరూ ఎంతో సంతోషపడతారు. మా కులం తక్కువ కోడలు సిరీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త సిరీస్తో మీ ముందుంటాము.